హాయ్ హాయ్ హాయ్. చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫంక్షన్స్ చూస్తున్నప్పుడు ముందుగా అందరికీ నమస్తే. సారీ, నేను కొంచెం ఏవి చూడగానే మైండ్ కొంచెం అటు ఇటు అయింది. బట్ ఇట్లాంటి ఫంక్షన్స్ చూస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుండే ఎప్పుడైనా నేను ఇట్లా ఒక లీడ్గా క్యారెక్టర్ చేయాలి, దానికి సుమక్క వచ్చి యాంకరింగ్ చేయాలి. డ్రీమ్ కమ్ ట్రూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. ఐ థింక్ లైక్ జస్ట్ దీనికన్నా ముందు చేసింది కమల్ హాసన్ గారి ఈవెంట్ అండ్ ఇప్పుడు మీది. సో కమల్ హాసన్ వారిలో కంటే మీలో మస్తు షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏవి బ్యాడ్ ఐడియా ఎవరిదో కానీ, బట్ థ్యాంక్ యూ దట్ అది కొంచెం మంచిగా ఉండే. బట్ దాంట్లో ఆ ఏవీలో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే, నాని అన్న నేను ఇట్లా వద్దురా వద్దురా అంటే ఆ సినిమాలో ఇట్లా వెనకకి లాగుతుంటే అన్న ఆగరా దాని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన నా కెరీర్ని కూడా అట్లే తీసుకెళ్తున్నాడు ఆ మనిషి. ఎందుకంటే చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని అనుకుంటాము. ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే, ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్. ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా ద మూమెంట్ దే ఫీల్ కనెక్టెడ్ ఈస్ టు దిస్ మ్యాన్, దిస్ డార్లింగ్ నాని అన్న. అండ్ థ్యాంక్ యూ నాని అన్న. అంటే థ్యాంక్స్ ఈజ్ సచ్ అ స్మాల్ స్టూపిడ్ వర్డ్. నువ్వు చేస్తున్న వర్క్కి, నువ్వు ఇస్తున్న ఇన్స్పిరేషన్స్కి. కల్కి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది. అంటే ఒకసారి సడన్గా ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే, నువ్వు కృష్ణుడు అయితే, రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే, నేను అర్జునుడు అన్న. నేను ఫాలో అవుతున్నా, నువ్వు దారి చూపిస్తున్నావు, నేను ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇవాళ ఇక్కడ ధైర్యంగా నిల్చుంటే, నేను నాని అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ సో మచ్. నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ, నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ to talk about you. Thank you. I love you so much. అంటే ఈసారి కొంచెం ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అయ్యాను. లేకపోతే ఇక్కడికి రాగా ప్రతిసారి ఇట్లా. బట్ ఐ నో చాలా లేట్ అయింది ఇక్కడ ఉన్న వాళ్ళకి. బట్ ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ముందుగా శివలింక కృష్ణప్రసాద్ గారు సార్, మళ్ళీ ఒక 6 monthsలో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి, మీ గొప్పతనం గురించి, మీ ఔన్నత్యాన్ని గురించి, మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పేది ఆ రోజు తొందరలోనే ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. అలాగే వేణన్న, నా బలగం, నా అన్న ఐ థింక్ వెళ్ళినట్టున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా వివేక్ గారికి, అట్లాగే మై బ్రదర్ అభినవ్, టైగర్ అభినవ్ గోమటం, థ్యాంక్స్ రా. ఈ హోటల్ లేనప్పటి నుంచి మనం ఇక్కడ తిరుగుతున్నాం. ఇవాళ ఒక హోటల్ వచ్చింది, ఆ హోటల్లో మనం ఇట్లా స్టే చేసి మనం గురించి మాట్లాడుతున్నాం. నాకు ఆ దసరాలో డైలాగ్ చెప్పాలని ఉంది. లేదు, అది ఇంకొకసారి ఇంకొక ఈవెంట్లో మళ్ళా. బట్ మీకు ఆ ఎనర్జీ అర్థమైంది కదా నేనేమంటున్నాను. సో థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రా. మనం ఇట్లా ఇక్కడ దగ్గర లైక్ డ్రీమ్స్ కమ్ ట్రూ మూమెంట్స్. బేసిక్లీ ఫోకస్లో లేనా, నాకు అలవాటే లేదు అసలు. నరేష్ గారితో కూడా ఇదే ప్రాబ్లం. యా ఇక్కడ బట్ ఎనీవేస్. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు మా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో కానీ చూస్తే తెలుస్తుంది. బట్ చాలాసార్లు అన్న మళ్ళీ అంట దట్ వెన్ ఎ రైటర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ, యూ విల్ నెవర్ డై అని. అండ్ దట్ రైటర్ ఫర్ మీ ఈజ్ మై డార్లింగ్, మై లవ్, మై బ్రదర్ అశ్విన్ రామ్. మామ థ్యాంక్ యూ సో మచ్ డా. ఐ ఫౌండ్ అ న్యూ బ్రదర్. ఐ నో ఐ వాంట్ యూ టు ఈ భాష, తెలుగు భాష, తెలుగు నేల నిన్ను అడాప్ట్ చేసుకోవాలని నేను కలలు కంటున్నా. ఐ థింక్ ఈ సినిమా తోటి అది జరుగుతుందని ఐ హోప్ దట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ దిస్ లెర్నింగ్స్. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ డా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ శ్రేయ, బికాజ్ యూ ఆర్ ద ఉమెన్ నాట్ బిహైండ్ హిమ్ బట్ ఫార్వర్డ్ హిమ్. యు ఆర్ డ్రైవింగ్ హిమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్.